గత వారం కర్నూలు దగ్గర ఒక ఘోర ప్రమాదం. 2 రోజుల క్రితం చేవేళ్ల దగ్గర మరో దుర్ఘటన. ఇది మనం ప్రతిరోజు చూసే వార్తలు కావు, మనం కోల్పోయిన సంఖ్యలు కావు. ఒక నిర్లక్ష్యం సృష్టించిన విలయం, వందల హృదయాలకు శాశ్వత గాయం. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, మన సమాజపు నిర్లక్ష్యానికి, మన బాధ్యతల లోపానికి, మన వైఫల్యానికి అద్దం పట్టే కఠిన వాస్తవం. అనేక మంది హృదయాలను గాయం చేసిన నొప్పిని అక్షరాలుగా మీ ముందుకు ఆవిష్కరించడం నా బాధ్యతగా భావిస్తూ, తాగి వాహనం నడిపాడు ఎవరో ఒకరు. ఒక్క రాత్రి, ఒక్క తప్పటడుగు, ఒక్క క్షణం 20 ప్రాణాలను ఆపేసింది. 20 ఇళ్లలో వెలుగులు ఆరిపోయాయి. వారి అమ్మల కళ్ళల్లో ఎన్నటికీ ఆరని కన్నీళ్లు. పిల్లల బాల్యం అంతం. ఒకరి తప్పు తరతరాలకు వేదన. ఆ ఇళ్లలో నేడు పండుగలు లేవు. భోజనం చేసే చేతులు వణుకుతున్నాయి. బాలల కళ్ళలో ప్రశ్న, నాన్న ఎక్కడ? వృద్ధ తల్లిదండ్రులు తాము ఇన్నాళ్ళు పెంచి కష్టపడి విద్యాబుద్ధులు నేర్పించి తమకన్నా గొప్పగా ఎదిగిన వారిని చూసినప్పుడు వారి కళ్ళల్లో ఒక గర్వం, వారిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడాలనే ఆశ. కానీ ఇప్పుడు వారి చేతుల్లో మిగిలింది వారి ఫోటో మాత్రమే. మిగిలిన జ్ఞాపకాలు, మిగిలింది కేకలు, మిగిలింది శూన్యం. తాగి బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన ఆ యువకుని కుటుంబం కూడా కాలిపోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు జైలు పాలయ్యారు. కానీ వారి అమ్మలు, భార్యలు, పిల్లలు కూడా శిక్ష అనుభవించాలి. ఒక్క తప్పు కేవలం ఒకరి జీవితం కాదు, తరతరాల్ని ఛిద్రం చేసింది. 250కి పైగా కుటుంబాలు నాశనం. ట్రావెల్స్ మూత. ఉద్యోగాలు కోల్పోయిన 100 మంది. EMIలు అడ్డుగా నిలిచిన ఇళ్ళు. పిల్లల పెదవులపై ఆకలి. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన తప్పు ఏమిటంటే నిర్లక్ష్యం. తల్లిదండ్రులారా, నిజమైన ప్రేమ అంటే పిల్లలకు వారు అడిగింది ఇచ్చి గారాబం చేయడం కాదు. చదివే పరమావధిగా గొప్ప గొప్ప కాలేజీల్లో చేర్పించి అబ్బా నా బాధ్యత తీరింది అని అనుకోవడం కాదు. సమాజం పట్ల బాధ్యతను నేర్పాలి. ఎందుకంటే మీలాగే బాధ్యతలు నేర్పని ఒక కొడుకు కారణంగా మీ కుటుంబానికే నష్టం కలగవచ్చు. నా పిల్లాడు అలా చేయకూడదనే పర్యవేక్షణే ప్రేమ. రాత్రివేళ ఎక్కడ, ఎవరి వంట అడగడం పట్టింపు, అనుమానం కాదు. వాహనం వినోదం కాదు. మద్యం ఒక ఆనందం కాదు. జీవితాలు శాశ్వత శోకంగా మార్చే కారకాలు. ప్రతి పౌరుడికి విన్నపం, మన చట్టాలు సరిపోవు, మన మనస్సులు మారాలి. స్టీరింగ్ పట్టిన క్షణం మన చేతిలో 2 ప్రాణాలు ఉంటాయి. ఒకటి మనది, ఇంకొకటి ఎదుటివాడిది. జాగ్రత్తగా జీవించడం మన కోసం కాదు, ఇతరుల కోసం, సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం. మనము అవకాశం దొరికినప్పుడు రోడ్డు పైన ఒక దేవుడిగా మారాలి. కాపాడేందుకు, రక్షించేందుకు, జాగ్రత్త చెప్పేందుకు. మనం ప్రతిజ్ఞ చేద్దాం. తాగి వాహనం నడపను, వేగంగా వెళ్ళను, రోడ్డుపై అలక్ష్యంగా ఉండగా జాగ్రత్త వహిస్తాను. బాధ్యతగా బతుకుతాం. మన పిల్లలకు విలువలు నేర్పుతాం. మన ఒక్క నిర్ణయం అనేక కుటుంబాల్లో నవ్వులు చిందిస్తుంది. మన ఒక్క జాగ్రత్త వందల హృదయాలను కాపాడుతుంది. నమస్తే, మీ రవిశంకర్ రాజు.